2 సంవత్సరాల అయిపోతుంది. ప్రశాంత్ రెడ్డి రోడ్డు పోసిండు. మా విలేజ్లో ఇవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇవరకు రోడ్ అవుతలేదు. మరి ఎందుకు అవుతలేదు? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వస్తే ఇవరకు మా రోడ్ అయిపోతుండే. 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఈ రోడ్డు. ఎందుకు? ఈ వాడల రాజకీయం ఏంది? మరి ప్రభుత్వం ఏంది? మరి రోడ్డు ఓపిస్తలేదు ఎందుకు? ఎన్నో రోడ్లు ఓపించారు, మా రోడ్ ఎందుకు వస్తలే? కనకర పోసిర్రు, అన్నీ పోసిర్రు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బాలెంతలు పోయినా ఓళ్ళు పోయినా ఎంత ప్రాబ్లం అవుతుంది మా రోడ్డు. ఎన్నేళ్ళు ఆగాల? ఈ కనకర దబ్బేసుకొని కొనవమని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరి ఎందుకు ఇది పోసి టీఆర్ఎస్ ప్రభుత్వం పోసింది? ఈ ప్రభుత్వం ఎందుకు పోసింది? డాంబర్ పోయేద్దా? ఎన్నొద్దులు అవుతుంది? 12 నువ్వు 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం? కాకపోతే కాదని దబ్బేయు కనకం కొట్టేయమని వాళ్ళు చచ్చిపోతారు. ఆడవాళ్ళు ఎంత ప్రభుత్వము ఏంది? మన బస్సులు లేవు, వాడల విలేజ్లో ఏం బతుకు లేదు. ఈ ముందే మూల పడ్డది. ఓడి ప్రభుత్వం కూడా పట్టించుకుంటలే. రాజకీయం ఎందుకు ఉండి ఎన్ని సంవత్సరాలు ఆగాల? 2 సంవత్సరాలు. ఆయన ప్రశాంత్ రెడ్డి ఇంత పుణ్యం ఉన్నది. ఆ ప్రశాంత్ రెడ్డి లేకపోతే ఇవరకు కూడా ఓ దిక్కలేకపోతుండే. ఆయనతో ఓపించిపోయాడు. కనకర ఓపిస్తే ఇవరకు కూడా కనకర మీద డాంబర్ లేదు, ఏం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం? ఎన్ని సంవత్సరాలు ఆగాల? వాడేలా ప్రశాంత్ రెడ్డి పేరే ఉండే. ప్రశాంత్ రెడ్డి ఉంటే ఇప్పటికి వరకు మాకు మొత్తం క్లియర్ అవుతుండే, అంత గమ్మతుండే. కనకర పోసిందంటే కాంగ్రెస్ వచ్చిందంటే కథం ఓడిచిపోయింది. మా ఊరు విలేజ్ పేరు లేకుండా అయిపోయింది. ఇంతమంది స్కూల్ పిల్లలు కూడా బోర పడుతుర్రు. ఎంత ప్రభుత్వము ఇది? గింత ఘోరమా? ఎన్నేళ్ళు అవుతారు? కొంత ఆలోచించాలా. ప్రభుత్వం ఖండించి మాకు రోడ్డు వచ్చేస్తే మాకు సంతోషం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. మాది వాడి గ్రామం, మండల్ వేల్పూర్, డిస్టిక్ నిజామాబాద్. మాకు వాడి నుంచి నడుకుడ దాకా రోడ్డు వేసిళ్ళు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు రోడ్డు దబ్బి 2 సంవత్సరాల అవుతుంది. ఇంతవరకు మాకు రోడ్డు శాంక్షన్ అన్నది లేదు. గర్భవతులు వెళ్తున్నారు ఇక్కడ నుంచి, వాడి నుంచి 6 దాకా నిజామాబాద్కి వెళ్తున్నారు. ఈ టైంలోనే వాళ్ళకి ఎంతో ప్రాబ్లం అవుతుంది. మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన మాకు రోడ్లు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. మాకు ఏమైనా సలవత్తు కూడా చేద్దామన్నా ఏం వస్తలేదు మాకు. సరేనా, మాకు దయచేసి మా కాంగ్రెస్ తరఫున, మీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మీ కాంగ్రెస్ తరఫున మాకు రోడ్డు శాంక్షన్ చేసి మాకు ఎంత తొందరగా శాంక్షన్ చేస్తే మాకు అంత మంచిగా ఉంటుందని మేము మా చేతులు ఎత్తి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు దయచేసి మా స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ స్కూలు రోడ్లోనే ఉంది. మాకు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు. బురదలో ఇప్పుడు వర్షాలు ఎన్నో, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంతో వర్షం పడ్డది. దానివల్ల మా పిల్లలకి ఎంతో అన్యాయంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంతో మందికి ప్రాబ్లం ఉంది. ఇంకా మాకు ఎంతో బాధతో మాకు బస్సులు కూడా లేవు, మాకు ఆటో సౌకర్యం కూడా లేదు. మేము ఎంతో బాధపడితే మేము ఉన్నాం. కానీ మాకు కాంగ్రెస్ వచ్చి మేము అందరూ ఒకటే, అన్ని ప్రభుత్వాలు ఒకటే. కానీ మాకు ఈ న్యాయం జరగాలని మా కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము కోరుకుంటున్నాం అంతే. కానీ మాకు న్యాయం జరగాలని మా వాడి గ్రామం వాడి మండల్ వేల్పూర్ జిల్లా నిజామాబాద్ నుంచి మేము కోరుకొని మాకు రోడ్డు ఎంత తొందరగా మీరు చేయాలనుకుంటున్నారో మాకు అంత తొందరగా చేయాలని మీకు ధన్యవాదాలుగా మేము తెలుపుకుంటున్నాం. అంతే, నా మనశ్శాంతిగా చెప్తున్నాను నీకు. 2 సంవత్సరాలు ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు దబ్బి కనిగేడు పోసి కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పట్టించుకుంటలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సుఖ పట్టించుకుంటలేడు. విలేజ్ పెద్ద మనసు సుఖ పోయినాం ఎన్నోసార్లు. ఎవరు పట్టించుకుంటలే? కాంట్రాక్టర్ పట్టించుకుంటలే, ఎమ్మెల్యే పట్టించుకుంటలే, కాంగ్రెస్ పట్టించుకుంటలే. ఇదేంది? 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మొత్తం తార్ రోడ్ దొబ్బేసి మళ్ళా డబుల్ రోడ్ చేస్తాను మైపల్ రెడ్డి ఉండగా చేస్తున్నాడు. పాపం ఆయన ఎమ్మెల్యే అయిండు. కానీ ప్రభుత్వము మీద కాంగ్రెస్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పని కూడా 2 సంవత్సరాల అయిపోతుంది. ప్రశాంత్ రెడ్డి రోడ్డు పోసిండు. మా విలేజ్లో ఇవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇవరకు రోడ్ అవుతలేదు. మరి ఎందుకు అవుతలేదు? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వస్తే ఇవరకు మా రోడ్ అయిపోతుండే. 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఈ రోడ్డు. ఎందుకు? ఈ వాడల రాజకీయం ఏంది? మరి ప్రభుత్వం ఏంది? మరి రోడ్డు ఓపిస్తలేదు ఎందుకు? ఎన్నో రోడ్లు ఓపించారు, మా రోడ్డు ఎందుకు వస్తలే? కనకర పోసిర్రు, అన్నీ పోసిర్రు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బాలెంతలు పోయినా ఓళ్ళు పోయినా ఎంత ప్రాబ్లం అవుతుంది మా రోడ్డు. ఎన్నేళ్ళు ఆగాల? ఈ కనకర దబ్బేసుకొని కొనవమని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరి ఎందుకు ఇది పోసి టీఆర్ఎస్ ప్రభుత్వం పోసింది? ఈ ప్రభుత్వం ఎందుకు పోసింది? డాంబర్ పోయేద్దా? ఎన్నొద్దులు అవుతుంది?
12 నువ్వు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం? కాకపోతే కాదని దబ్బేయు కనకం కొట్టేయమని వాళ్ళు చచ్చిపోతారు. ఆడవాళ్ళు ఎంత ప్రభుత్వము ఏంది, మన బస్సులు లేవు, వాడల విలేజ్లో ఏం బతుకు లేదు, ఈ ముందే మూల పడ్డది. ఓడి ప్రభుత్వం కూడా పట్టించుకుంటలే, రాజకీయం ఎందుకు ఉండి ఎన్ని సంవత్సరాలు ఆగాల? 2 సంవత్సరాలు. ఆయన ప్రశాంత్ రెడ్డి ఇంత పుణ్యం ఉన్నది, ఆ ప్రశాంత్ రెడ్డి లేకపోతే ఇవరకు కూడా ఓ దిక్కేలేకపోతుండే. ఆయనతో ఓపించిపోయాడు, కనకర ఓపిస్తే ఇవరకు కూడా కనకర మీద డాంబర్ లేదు, ఏం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం? ఎన్ని సంవత్సరాలు ఆగాల? వాడేలా ప్రశాంత్ రెడ్డి పేరే ఉండే, ప్రశాంత్ రెడ్డి ఉంటే ఇప్పటికి వరకు మాకు మొత్తం క్లియర్ అవుతుండే, అంత గమ్మతుండే. కనకర పోసిందంటే కాంగ్రెస్ వచ్చిందంటే కథం ఓడిచిపోయింది. మా ఊరు విలేజ్ పేరు లేకుండా అయిపోయింది. ఇంతమంది స్కూల్ పిల్లలు కూడా బోర పడుతున్నారు. ఎంత ప్రభుత్వము ఇది? గింత ఘోరమా? ఎన్నేళ్ళు అవుతారు? కొంత ఆలోచించాలా. ప్రభుత్వం ఖండించి మాకు రోడ్డు వచ్చేస్తే మాకు సంతోషం ఉంటుంది. థ్యాంక్ యూ.